Hey guys, now in this video we will discuss about the trace. Okay, what is mean by trace? Like what are the properties of trace and transpose and det ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి షార్ట్ కట్స్ ఏంటి, ఆల్ ద థింగ్స్ we are going to discuss now in this video. So let us begin. సో ట్రేస్ అంటే ఏంటంటే మనకు పర్టికులర్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేయడం అనమాట. ద అడిషన్ ఆఫ్ పర్టికులర్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ అ ట్రేస్. హోప్ యూ గైస్ గెటింగ్ ఇట్. ఏం లేదురా, రోస్ అయితే కాలమ్స్ అయితే దేనికైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఈక్వల్ ఉంటాయో అది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అని అంటాం కదా, ప్రిన్సిపల్ డయాగ్నల్ లైన్, రైట్. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటా మీరు, ఇది A11 లైక్ 111, ఇదేంటి 122, ఇదేంటి 133. దట్ మీన్స్ ద ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో అండ్ ద సెకండ్ కాలమ్, ద థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్, రైట్. సో ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్స్ని అంటే వేటికైతే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటున్నాయో సో వాటిని, ఆ ఎలిమెంట్స్ని వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ పర్టికులర్ డయాగ్నల్ ఎలిమెంట్స్, రైట్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని అంటున్నాము. సో వీటిని యాడ్ చేస్తే, ఓకే, వీటిని యాడ్ చేస్తే దాన్ని మనం ట్రేస్ అంటున్నాము. సో ఇఫ్ యూ కన్సిడర్ ఇయర్ లైక్ 1 + 1 + 1, రైట్, ఎంత అవుతుంది 3. సో ఇది ఒక మ్యాట్రిక్స్, లైక్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దీనికి ఎంత ఉంది ట్రేస్ అంటే 3 అని అర్థం, రైట్. సో ద ట్రేస్ ఆఫ్ ద ఏ మ్యాట్రిక్స్ ఈస్ 3, నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, గాట్ ఇట్. ఎస్. సో దీని యొక్క ప్రాపర్టీస్ కనుక మనం చూసుకుంటే ద ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి, సో దాని యొక్క ట్రేస్ అంటే ఏంటి, ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్లస్ చేస్తే అది ఈక్వల్స్ టు, వచ్చిన వాల్యూ ఈక్వల్స్ టు, ఒకవేళ దాన్ని రోస్ ఆర్ కాలమ్స్ ఎక్స్చేంజ్ చేసినా కూడా, దాన్ని రోస్ కాలమ్స్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత కూడా మనం ట్రేస్ చేస్తే, ఓకే, మనకు సేమ్ వాల్యూ వస్తే ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాడు ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు అనుకుంటా, 1 2 3 సంథింగ్ 3 × 3 మ్యాట్రిక్స్ ఇచ్చిండు. సో ఏం చేయమండు, ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి, ద సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, రైట్. సో ఇఫ్ హీ ఆస్క్ ట్రాన్స్పోజ్, అదే లైక్ ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అడిగినారు అనుకోండి, what you have to do, you have to extend the columns as rows and rows as columns, right, and then sum of the principal diagonal elements, then you are going to get the trace of the A transpose. Hope you guys are getting it. So trace of 0 equals to 0, and one more important thing is skew symmetric matrix trace ఎప్పుడైనా 0 ఉంటుంది. ఎందుకంట, you know very well about a skew symmetric matrix, right. Hope you watched last video, I hope. సో ఇక్కడ చూడండి ఏముంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంది, రైట్. సో దీని యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, అన్ని జీరోసే ఉన్నాయి. 0 + 0 + 0 ఏమవుతుంది, 0నే అవుతుంది కదా. సో అప్పుడు మనకి ఇది ఏంటి సమ్ చేస్తున్నామంటే నథింగ్ బట్ ట్రేస్, ఏ మ్యాట్రిక్స్కి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో ద ట్రేస్ ఆఫ్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ఇట్. The trace of the skew symmetric matrix is 0, and the trace of the scalar like some constant into a equals to a scalar or constants మనం బయటికి తీసి ఆ ఏకి ట్రేస్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లికేషన్ చేయడం అన్నమాట. ఓకే, అండ్ ట్రేస్ ఆఫ్ ఏ + బి అంటే ఇలా ఇది ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఒక 2 మ్యాట్రిక్లు ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, ఏముందిరా చెప్పండి, ఏం లేదు, సింపుల్. హౌ సింపుల్ ఇట్ ఈస్, ట్రేస్ ఆఫ్ ఏకి ఫైండ్ అవుట్ చేయాలి, ట్రేస్ ఆఫ్ బి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవి రెండు చేసి ప్లస్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, ఏం చేయాలి, ట్రేస్ అనేది ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బి మ్యాట్రిక్స్కి కూడా ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. సో దట్స్ వాట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు అనమాట. అండ్ ట్రేస్ ఆఫ్ ఏ - బి కూడా సిమిలర్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, అండ్ ట్రేస్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ IN ఈక్వల్స్ టు N అన్నమాట. అండ్ ట్రేస్ ఆఫ్ ఏ + ఏ ట్రాన్స్పోజ్, ఇక్కడ చూడండి ఇది ఏ + బి ఓన్లీ 2 మ్యాట్రిక్సెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది అండ్ దాని ఒక ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కూడా ఉంది, అంటే ఏంటి 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి. అప్పుడు ఏమైంది, 2 ట్రేస్ ఆఫ్ ఏ అయింది. ఓకే, మీరేం ఒకవేళ క్వశ్చన్ ఇచ్చి ఇది అడిగి ఈ కండిషన్ అడిగినాను అనుకోండి,
ఈ ప్రాపర్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి, లైక్ టూ ట్రేస్ ఆఫ్ ఏ. ఇవన్నీ కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ అన్నమాట టు గెట్ ద ఆన్సర్ వెరీ క్విక్లీ. లైక్ ఓకే, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది అంటే ఏంటి, టూ ట్రేస్ ఆఫ్ ఏ. టూ అంటే లైక్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆ ట్రేస్ ఆఫ్ ఏ వేసుకొని 2తో మల్టిప్లై చేయండి, వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, అండ్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ట్రేస్ ఆఫ్ ఏబిసి మల్టిప్లికేషన్లో ఉన్నాయి చూడండి, ఏబిసి ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ బిఏసి ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ సిఏబి. అవి ఎలా మల్టిప్లై చేసినా సేమ్ ట్రేస్ అంట. ఓకే, అండ్ ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ బి అనమాట. సో ఏబిని మల్టిప్లై చేసి వాటి ట్రేస్ ఫైండ్ అవుట్ చేసినా ఒకటి వస్తుందంట, ఈ బిఏ చేసినా ఒకటే వస్తుందంట. సో దీస్ ఆర్ వెరీ లైక్ సమ్ ప్రాపర్టీస్. మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్, అండ్ ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, అండ్ దీస్ బోత్, and these both I can say, and remaining all are the like not that much important. So now the properties of transpose. ఇంతకుముందు ఏం చూసాము, trace, right? The properties of trace means the sum of the principal diagonal elements యొక్క properties we have done with that, right? Now we are moving with the transpose. ఓకే, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్ ట్రాన్స్పోజ్ అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వాట్ ఎవర్ ద రోస్ ఆర్ దేర్ that can be extended as a columns, right? So whatever the columns are there that can be extended as a rows columns rows లాగా చేంజ్ అయితే దాన్ని మనం ట్రాన్స్పోజ్ అని అంటున్నాము. సో ఇక్కడ దానికి ప్రాపర్టీస్ ఏవి అంటే, సో ఈ ట్రాన్స్పోజ్ యొక్క ప్రాపర్టీస్ ఏవి అంటే, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో దాట్స్ వాట్ అబౌట్ ద ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు నార్మల్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ఈ ట్రాన్స్పోజ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏ విల్ డిస్ప్లే. ఓకే, అండ్ ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ. ఓకే, అండ్ సమ్ స్కేలార్ లైక్ ఎనీ కాన్స్టెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మొత్తానికి చేస్తే మనకు కాన్స్టెంట్ అనేది బయటకు వస్తుంది, లైక్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, అది బయటకు వచ్చి ఏ ట్రాన్స్పోజ్ అనేది మనం చేస్తామన్నమాట. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే ఈ ట్రాన్స్పోజ్ అనేది రెండు మ్యాట్రిక్స్కి డివైడ్ అవుతుంది. సిమిలర్ టు దాట్ ఏ మైనస్ బి ఉన్నా కూడా అలానే డివైడ్ అవుతుంది అనమాట. సో ఇక డివైడ్ చేసిన తర్వాత యూ కెన్ సీ హియర్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అదే మల్టిప్లికేషన్లో చూసుకుంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే చూడండి, బ్రాకెట్ అనేది హోల్కి ఉండి పైన ట్రాన్స్పోజ్ పవర్లో ఉంది కదా. సో వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్, రైట్? సో ఏంటి, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలి. బి ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. సో అండ్ ఏబిసిడి ఇలా ఉంటే చెప్పాం కదా, రివర్స్ ట్రాన్స్పోజ్. ఓకే, like this we have to do, but here you can consider like a into a transpose చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, నార్మల్ ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి, దాని రోస్ కాలమ్స్ ఎక్స్చేంజ్ చేయండి, నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్. సో మనకి వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్. యూ కెన్ సీ హియర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఏం లేదురా, this one very very important and this one also somewhat important. అండ్ now అసలు సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటి నేను చెప్పాను కదా, లైక్ నేను చెప్తాను అని. సో సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటి అంటే, ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ అనేది 0 వచ్చిందో దెన్ దట్ పర్టిక్యులర్ మ్యాట్రిక్స్ కాల్డ్ యాజ్ సింగులర్ మ్యాట్రిక్స్. సో గుర్తుపెట్టుకోండిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క డెట్ వాల్యూ అనేది 0 వచ్చింది అనుకో, ఏమైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకో, ఓకేనా. సో దాన్ని డెట్ చేస్తే దాన్ని డెట్ వాల్యూ అనేది 0 వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటాము. నాన్ సింగులర్ అంటే ఏంటి, డెట్ వాల్యూ అనేది దీనికి ఆపోజిట్ కదా. సింగులర్ అంటే ఏంటి, డెట్ వాల్యూ 0 వస్తాయి. నాన్ సింగులర్ అంటే ఏంటి, డెట్ వాల్యూ 0 రాదు. సో క్వైట్ ఆపోజిట్ ఫర్ ద సింగులర్. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ఇట్. అండ్ డెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, మనం ఏ మ్యాట్రిక్స్ తీసుకొని దాని ఒక డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ చేసిన దానికి కూడా రెండు అనేది బోత్ ఆర్ ఈక్వల్. అండ్ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రా. యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ స్టార్ మార్క్ పెట్టుకోండి.
వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో డెట్ ఆఫ్ స్కేలార్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు స్కేలార్ పవర్ ఎన్. ఇక్కడ చూడండి పవర్ ఎన్, అండ్ అప్పుడు ఏకి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, డెట్ వాల్యూ 0 అయితే మనం దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటాము. సో ఇఫ్ ఎనీ 2 rows and 2 columns are like same, then the det value is 0. ఓకే, 2 rows అయినా 2 columns అయినా, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 1 2 3 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఏంది, ఈ రోస్ ఏముంది, ఈ రోస్ ఏముంది. సో దీని యొక్క డెట్ వాల్యూ అనేది సింపుల్గా 0 అని చెప్పొచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్ట్ కట్ అనమాట. మీకు ఒకవేళ క్వశ్చన్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఒక రోస్ అయినా 2 rows, ఇది ఆర్స్ అంటే రోస్ అనమాట, సీస్ 2 rows ఆర్ 2 columns అనేది సేమ్ ఉంటే, లైక్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే, సేమ్ పొజిషన్ లైక్ అందులో, అప్పుడు దాని యొక్క డెట్ వాల్యూ అనేది 0. సింపుల్ ట్రిక్ అన్నమాట, ఏం లేదు, మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేసి 0 అని పెట్టడమే. సో లెట్స్ మూవ్ టు ద డిటర్మినెంట్. వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ అనేది చూద్దాము. సో డిటర్మినెంట్ అంటే డెట్ అయినా డిటర్మినెంట్ అయినా అంతా ఒకటే. ఓకేనా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కేలర్ క్వాంటిటీ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ స్కేలర్ క్వాంటిటీ విచ్ ఈస్ డినోటెడ్ బై, ఇక్కడ చూడండి డెల్టా ఆర్, ఇది చూడండి ఇట్లా మాడ్యులస్ పెడితే ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇలా అయినా డినోట్ చేయొచ్చు, ఇండికేషన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డిటర్మినెంట్. లైక్ ఇలా డెల్టా అనొచ్చు, మాడ్ పెట్టి డెల్టా ఏ డెట్ అనొచ్చు, ఆర్ నార్మల్గా డిటర్మినెంట్ అండ్ టోటల్ టర్మ్ రాయకుండా జస్ట్ డిటి అని పెట్టి డెట్ ఆఫ్ ఏ యూ కెన్ రైట్. ఓకే, హియర్ ఆర్ సమ్ వేస్ టు రైట్ ద డిటర్మినెంట్స్. సో హియర్ నౌ కమింగ్ టు ద determinants important properties. These are the very 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 important properties I can say. సో ఇక్కడ మీరు చూసుకుంటే డెట్ ఆఫ్ ఏబి, ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకొని దాని ఒక డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది మల్టిప్లికేషన్లో ఉంటే అప్పుడు ఏ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, బి మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్స్ వాట్ సేమ్ ప్రాసెస్. అండ్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఇది 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 ఇంపార్టెంట్ రా. ఓకే, సో కే ఆఫ్ ఏ, యా ఇంతకుముందు మీకు ఇక్కడ చెప్పాను కదా, ఏంటంటే ఆర్డర్ అన్నమాట. ఓకే, అంటే 3x3 మ్యాట్రిక్స్, 3x3 అయితే ఎన్ ఈక్వల్స్ టు 3 అనేయాలి, 2x2 మ్యాట్రిక్స్ అయితే 2 అనేయాలన్నమాట. సో ఇదేంటి కే ఇంటూ ఏ అయితే కేని బయటికి తీయాలి అండ్ పవర్ ఎన్ ఆర్డర్ రాసి ఆ మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏ ఇన్వర్స్ యొక్క డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1/a. ఓకే, 1/det. అండ్ ఇఫ్ 2 rows ఆర్ 2 columns ఆర్ ఈక్వల్, చెప్పిన కదా 2 rows 2 columns అయినా సేమ్ ఉంటే దాని ఒక డెట్ వాల్యూ అనేది 0. ఓకేనా, ఇది ఒక షార్ట్ కట్ థింగ్ అని ఐ క్యాన్ సే. అండ్ ఇంకొక షార్ట్ కట్ థింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ మ్యాట్రిక్స్లో ఇఫ్ ఇన్ ఎనీ మ్యాట్రిక్స్ ఇఫ్ రోస్ ఆర్ కాలమ్స్, ఓకే రో అన్న ఎనీ రోరా, ఏదైనా ఒక రో ఒక కాలం అనేది మొత్తం టోటలీ జీరోస్ ఉన్నాయనుకోండి, సో దాని డెట్ వాల్యూ కూడా 0 అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ ఈ రోస్ ఏముంది, ఈ రోస్ ఏముంది. సో దీని యొక్క డెట్ వాల్యూ, దీన్ని చూడగానే దీని యొక్క డెట్ వాల్యూ అనేది 0 అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ లైక్ ఏంటి, ఎస్ ఏదైనా మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఎనీ రో ఆర్ కాలం మొత్తం కంప్లీట్గా 0 ఉంటే దాని వాల్యూ డెట్ వాల్యూ అనేది 0 వస్తుంది అనమాట. అండ్ ఇఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ లైక్ ఇవన్నీ కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ టు ఫైండ్ అవుట్ ద డెట్ అనమాట. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నీ 0s ఉన్నాయి అనుకోండి, ఎనీ రో ఆర్ లైక్ ఇఫ్ they given any matrix, in that particular matrix if any row or column containing all zeros, then we can like మళ్ళీ ఇది వేసుకొని అంతా చేయడం కంటే, క్యాలిక్యులేషన్ చేయడం కంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ రైట్. సో బెటర్ టు రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ ఇఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్,
సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దెన్ డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ప్రోడక్ట్ ఆఫ్ ద పర్టికులర్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఆడ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేసి మనం ట్రిక్ సాల్వ్ చేయడం అంతే. ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఆ మ్యాట్రిక్స్ అనేది ఇది చూడండి, ఈ ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ అయితే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ జీరోస్, ఇక్కడ ట్రయాంగులర్ ఫామ్ అయితే అది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో నేను ఏం చెప్పాను, ఇంకో 7 × 5 × 1 వేసుకోర్రా. 5 1 = 5, అది ఇంటూ 7 = 35. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే చాలు, మళ్ళీ మీరు ఆ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సింపుల్ ట్రిక్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి, డయాగ్నల్ మ్యాట్రిక్స్కి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి, ఈవెన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి కూడా లైక్ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇవి మీరు వాటి మొత్తం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 157కి చేస్తే సరిపోద్ది. ఓకే, డెట్ ఆఫ్ ద ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏం రావాలిరా, 1 వస్తుంది కదా. అట్లయితే మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం కదా. సో దాని యొక్క డెట్ అనేది ఆల్వేస్ +or-1 ఉంటుంది. ఒకవేళ వేరే వస్తే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాదని అర్థము. సో ద డెట్ ఆఫ్ ద ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. ఓకే, ఆడ్ ఆర్డర్ అంటే ఏంటి, 2 × 2 అనేది ఈవెన్ ఆర్డర్, 3 × 3 అనేది ఆడ్ ఆర్డర్. అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిందనుకో. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 ఉండి మైనస్లు లైక్ ప్యాటర్న్లు ఉంటాయి. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అదేంటి, ఎప్పుడు దాని యొక్క డెట్ అనేది 0 ఉంటుంది. ఓకే, అది ఆడ్ ఆర్డర్ ఉంటుంది, దానికి ఏం లేదు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఆడ్ ఆర్డర్ ఉంటే దాని యొక్క డెట్ వాల్యూ అనేది 0. అది స్కేలర్ మ్యాట్రిక్స్కి +or-1 ఉంటుంది అన్నమాట. అండ్ ద డెట్ వాల్యూ ఆఫ్ ఈవెన్స్ ఇంకో చూడండి, నేనేం చెప్పాను, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి డెట్ ఎలా ఆడ్ ఆర్డర్ ఉందనుకోండి డెట్ వాల్యూ అనేది 0 వస్తుంది. కానీ ఈవెన్ ఆర్డర్ ఉందనుకోండి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్కి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, దీని ఒక డెట్ మనం ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 0 × 0 0. ఓకే, AD - BC కదరా డెట్ వాల్యూ, ABCD. బట్ మన డెట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 × 2 AD - BC. వెరీ షార్ట్ కట్ ఫార్ములా, AD - BC. ఎవరికైనా తెలియకపోయినా, సో నాకు ఇక్కడ కరెక్ట్గా ఆప్షన్ లేదు రాయడానికి. సో ఎస్ రా, AD - BC, రైట్. సో ఏంటి ఇక్కడ, ఏ వాల్యూ అనేది 0, D వాల్యూ అనేది కూడా 0నే. ఇక్కడ మీరు రాసుకోండి, ఇది A, ఇది B, అండ్ దిస్ 1 C, అండ్ దిస్ 1 D. ఏ వాల్యూ ఎంత, 0. 0 × 0 మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది. -2 × 2 ఎంత, -2 × 2 4, -4 అయింది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అయింది. అప్పుడేంటి 4 అంటే, 4 అంటే మనం ఎలా రాయొచ్చు, 2² లాగా రాయొచ్చు కదా. హోప్ యూ గైస్ ఆర్ గెట్టింగ్ ఇట్. 2² లాగా రాయొచ్చు కదరా. సో అదే అన్నమాట. అండ్ ఇంకా మీకు అప్కమింగ్లో చాలానే మెథడ్స్ ఉంటాయి దీనికి, లైక్ ఓకే. అండ్ ఇది ఈ 2 × 2 మ్యాట్రిక్స్ అంటే ఈవెన్, ఇక్కడ చూడండి 2 × 2, ఇది కూడా 2 × 2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది అనేది ఈవెన్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదరా. సో అప్పుడేంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనకు వస్తుంది కదా. దీనికి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఉంటుంది. 9 ఉంది, 3² 4 ఉంది, 2² కదా. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ we are getting. So that's what the det value for the even skew symmetric matrix. Hope you guys are getting it. So the det of the nilpotent matrix is 0. Nilpotent matrix ki det value అనేది 0 ఉంటుంది అన్నమాట. ఇంకో చూసుకోండి. And if trace of A equals to 0 or det of A equals to 0, we can identify it. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఏంటి అక్క అంటే, అసలు నిల్పోటెంటల్ అంటే దాని యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఏం లేదురా, దాని ట్రేస్ వాల్యూ అనేది 0 రావడము, ఆర్ ఎల్స్ ఈవెన్ డెట్ వాల్యూ 0 వచ్చినా మనం దాన్ని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. దట్స్ ఇట్. ఓకే,
ఇప్పుడు మీరు ఒక మ్యాట్రిక్స్ చూసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏంటి 0 0 ట్రేస్ కనుక్కున్నాం అనుకోండి, అంటే ఏంటి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్లస్ చేయడం. ఓకే 0 + 0 ఏమవుతుంది 0 అవుతుంది. ఆర్ ఎల్స్ డెట్ కనుక్కోలేనా, దీన్ని డెట్ కనుక్కుంటే కూడా 0నే వస్తుంది. AD - BC ఒక 0 × 0 0 మైనస్ 3 × 0 0 0 - 0 0. ఓకే, అండ్ దీని ఒక లైక్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 - 1. ఇక చూడండి 1 + -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ట్రేస్ చేస్తే ఏమవుతుంది 0 వస్తుంది. డెట్ చేసినా కూడా 0నే వస్తుంది. సో వీ కెన్ కాల్ దీస్ మ్యాట్రిక్స్ as a nilpotent matrix because of this trace value is equals to 0 as well as the det value is also 0. Any one of it 0 అయిందంటే మనము nilpotential matrix అని అంటాం, nilpotent matrix. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏ మ్యాట్రిక్స్ని 2 టైమ్స్ స్క్వేర్ చేసి మల్టిప్లై చేస్తే ఏ వస్తే దాన్ని మనం ఇడంపొటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. 0 or 1 వస్తుంది అనమాట దాని డెట్ వాల్యూ. అదే ఇన్వాల్టరీ మ్యాట్రిక్స్కి అయితే సేమ్ యాజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ -1 or అదే +or-1 వస్తుంది. అది ఎట్లా ఏ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ చేస్తే 2 టైమ్స్ స్క్వేర్ చేసి మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని మనం ఇన్వాల్టరీ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ ద ఇంటిగ్రేషన్, ద గ్రేట్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇది చెప్పాను కదా, డెల్టాతో కూడా మనం డినోట్ చేస్తాము. ఇఫ్ డెల్టా ఆఫ్ x ఈక్వల్స్ టు x 2 x² 3 4 దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా. ఇది ఏం మీకు అడగరు, బట్ బెటర్ టు రివైజ్, ఈజీనేరా. సో ఈ 2 × 2 మ్యాట్రిక్స్ కదా, దీనికి ఏం చేయమని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇంటిగ్రేషన్ మెథడ్ అన్నమాట ఇది. సో ఏంటి AD మైనస్ అంటే ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4x - 2x² × 3. సో 2 3 6 x². యాస్టీస్కి వేసుకున్నామా. ఓకే, ఏం లేదురా, సింపుల్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి. AD - BC మనకి 2 × 2 మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ AD - BC. సో రాసుకోండి, ఇది ఏం A, ఇది B, ఇది C, ఇది D అన్నమాట. సో AD అంటే ఏంటి 4 × x ఎంతరా 4x. అదే వేసుకుని ఇక్కడ ఏం లేదు, హౌ సింపుల్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ BC - యాజ్ ఇట్ ఈస్. ఓకే, అకార్డింగ్ టు ద ఫార్ములా. అండ్ BC 2x² × 3. సో 2 3 6x². హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ఇట్. ఓకే, వేసుకోండి, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ దీనికి అప్లై చేస్తే, ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి 4 అనేది కాన్స్టెంట్. సో మీ అందరికీ అయితే ఇంటిగ్రేషన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో 4 అనేది అవుట్ సైడ్ ద ఇంటిగ్రేషన్ రాసుకోవాలి కదా ఎప్పుడైనా. సో x విత్ రెస్పెక్ట్ టు x అనమాట, విత్ రెస్పెక్ట్ టు x. అండ్ ఇక్కడ 6 అనేది కూడా కాన్స్టెంట్, రైటింగ్ ఇట్ యాజ్ అవుట్ సైడ్ అండ్ x² ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ x × dx అప్పుడు ఏమవుతారు x² 2 కదా, n × x⁻n+1 గుర్తుందా. సారీ, ఇంటిగ్రేషన్ ఫార్ములారా. సో ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ x ఏమైతే x² 2 అవుతుంది. 4 1 2 2 1 2 2 అప్పుడు ఏమైతే 2x² వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏమైతే 3 వస్తుంది బయటికి, 3x² కదా. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² x³ 3 కదా. ఇక్కడ బయట 6 ఉంది కదా, ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంటుంది కదా. సో ఈ 3 అన్న అవుట్ సైడ్ తీసినాం, 1/3 కదా, అంటే ఏంటి 6/3 కదా. 6 1 6 2 కదా. సో ఇక్కడ 2 కామన్ ఉంది కదా, సో అది కామన్ తీసాను. x² కూడా కామన్ ఉంటే కామన్ తీస్తే ఇక్కడ 1 - x అనేది ఆన్సర్ అయింది. ఇది ఎగ్జామ్లో ఏం అడగారు, బట్ అడిగితేనైతే చూసుకోండి, దట్స్ ఇట్. అండ్ డిఫరెన్షియేషన్ అయితే ఇవి అడగర్రా. ఐ కెన్ సే D of U × V ఇలా UV ఫామ్లో వేసుకొని చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సో దట్స్ వై ఐమ్ నాట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఏం లేదురా, ఇట్లా ఇచ్చినప్పుడు యూని ఒకసారి ఇది కాన్స్టెంట్గా పెట్టి ఒకదాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంకో దాన్ని కాన్స్టెంట్గా పెట్టి ఇంకో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో దట్స్ ఇట్. ఇది ఇంపార్టెంట్ చూడండి. సో మనకి ఇక్కడ ఇట్లా ఉందిరా మ్యాట్రిక్స్. అప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్టింగ్ చేయడం అనమాట, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏంటి ఇవి స్ప్లిట్ చేయడం అంటే ఇది ఒక మ్యాట్రిక్స్లాగా రాయడము, ఇది విత్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అండ్ ఇది విత్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ని మనం స్ప్లిట్టింగ్ ఫార్మ్ ఆఫ్ ద డెట్స్ అని అంటాము. రాసి ప్లస్ చేయడం. ఇక్కడ ఎందుకు ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, A యాజ్ ఇట్ ఈస్ అండ్ B1 యాజ్ ఇట్ ఈస్
అండ్ ఇదన్నమాట స్ప్లిట్టింగ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫర్ ద డెట్ వాల్యూ అంటే. అండ్ నెక్స్ట్ ఇఫ్ మ్యాట్రిక్స్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే వాటి యొక్క డెట్ వాల్యూ అనేది జీరోరా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ అంటే ఏంటంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ రోస్ అండ్ కాలమ్స్కి 1 ఉండడం అనమాట డిఫరెన్స్. సో ఇక్కడ 2 ఉందనుకోండి, 3 ఉందనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది కదా. సో ఇప్పుడు ఏంటన్నమాట, దీని యొక్క డెట్ వాల్యూ అనేది 0. ఓకేనా. సో ఇదన్నమాట స్టోరీ. నేను జస్ట్ వాట్ ఈజ్ వాట్ అంటే లైక్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాను, తర్వాత మీకు అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అసలు షార్ట్కట్ ట్రిక్స్ ఎలా ఫైండ్ చేయాలి అవన్నీ బేస్డ్ ఆన్ దిస్ అన్నమాట. అండ్ దీంతో మీకు దాంతో మీకు అసలు వాట్ ఈజ్ వాట్ అని అయితే చెప్తాను. అంటే లైక్ ఈ మొత్తం ఓవరాల్ ఫార్ములాస్ అయితే చెప్తాను. తరువాత మనం అసలు ఒక పర్టికులర్ యూనిట్కి ఫార్ములాస్, ప్రాపర్టీస్, షార్ట్ కట్స్, ట్రిక్స్ చదువుకున్న తర్వాతనే వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో చూద్దాం ఇక్కడ. అండ్ ఇంకేముంది మనకి ఇక్కడ, డెట్ అయితే అయిపోయింది. సో ఓకే, డెట్ ప్రాపర్టీస్ మీరు అదంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదురా. ప్రాపర్టీస్ తెలుసుకున్నాను అనుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ ఇన్ 5 seconds కదా. అండ్ ఇన్వర్స్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఇన్వర్స్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో లెట్స్ సీ. మీకు ఈ పర్టికులర్ ఏరియా నుండి 1 మార్క్ వచ్చే ఖచ్చితంగా చాయిస్ ఉంది. సో బెటర్ టు లిసన్ విత్ కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, సో ఏ ఇన్వర్స్ ఉంది కదా, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఒక పర్టికులర్ మ్యాట్రిక్స్ ఇస్తే దానికి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకే, మీకు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పినా కదా. 3x3 మ్యాట్రిక్స్ అయితే లైక్ అదేరా, ఒకటి బయట తీసుకొని ఇంకో 2 మల్టిప్లై చేయాలి, ఏడి మైనస్ బీసీ ఫార్ములాని. ఓకే, ప్లస్ మైనస్ ప్లస్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఏంటి డెఫినేషన్ ఏంటి అంటే ఏ ఇన్వర్స్ ఇస్తే వాడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఏం చేయాలి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈ ఫామ్లో వేసుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడంట, వెన్ డెట్ ఏ డస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, డెట్ ఏ 0 అయింది అనుకోండి, మనకి ఇది ఇన్వాలిడ్ అయ్యిద్ది కదరా. ఓకేనా, సంథింగ్ బై 0. ఓకే, మనకి ఏంది అసలు ఇన్వాలిడ్ అయ్యిద్ది. సో బట్ ఇక్కడ మనకి చూడండి, సో ఇది అనేది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే కండిషన్ ఉంది మనకి ఇక్కడ, హియర్ వీఆర్ హ్యావింగ్ వన్ కండిషన్, దట్ ఈస్ డెట్ ఏ డస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ అనేది 0 ఉండొద్దు. సంథింగ్ ఏదైనా ఉండొచ్చు బట్ 0 ఉండొద్దు. 0 ఉంటే మనకి ఇక్కడ ఇన్వాలిడ్ వస్తుంది కదా. ఓకే, సంథింగ్ బై 0 ఇన్వాలిడ్. అండ్ డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా, ఏడి మైనస్ బీసీ. ఆర్ ఎల్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూసుకోండి కొంచెం, ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ ప్రాక్టీస్ మోర్. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏంటి అంటే కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని మనం అడ్జాయింట్ ఆఫ్ ఏ అని అంటాం రా. ఇంకో ఏం లేదా, మీకు అసలు ఇన్వర్స్ అంటే ఏంటి అక్క, ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా రా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. అది ఎప్పుడు కండిషను, డెట్ అనేది 0 కావద్దు. అండ్ ఇప్పుడు మనకి ఏంటి, డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది, బట్ అడ్జాయింట్ కావాలి కదా. ఓకేనా, అర్జెంట్ కావాలి కదా. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయడము. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది వస్తుంది అన్నమాట. సో అసలు కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అక్క, కోఫ్యాక్టర్స్ కూడా అడుగుతారా. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అక్క అంటే మనకు నార్మల్గా ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటా. ఓకేనా, మనం డెట్ వాల్యూ ఏం రాస్తాం, ఏడి మైనస్ బీసీ. బట్ ఇది ఏంటి అంటే లైక్ ఇక్కడ మీరు చూసుకోండి, ఇది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఈ డి ఈడ రాయాలి, ఇవనేది ఎక్స్చేంజ్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇదే, డి మైనస్ సి మైనస్ బి ఏ. ఓకేనా, సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయడము. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఇంటర్చేంజ్ అన్నమాట. కాలమ్స్ రోస్ అది ఇంటర్చేంజ్ చేయడము. అది చేస్తే మనకు అడ్జాయింట్ అనేది వస్తుంది. మీకు చూస్తేనే అర్థమవుతున్నట్టుంది, నేనే కాంప్లికేట్ చేస్తున్నాను అనుకుంటా. సో ఏ ఇన్వర్స్ అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ.
అంటే 1/a ఇలా కూడా రాసుకోవచ్చు కదా. అర్థమైందా? డెట్ ఏ డస్ నాట్ ఈక్వల్స్ టు 0 వెన్. ఓకే, ఏం లేదురా, డెట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ ఈక్వల్స్ టు కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అనమాట. కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఈ ఫార్మేట్లో రాసుకుంటే దీన్ని కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అని అంటాము. సో దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్. అంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఈ రో ఉంది, కాలం లాగా రాయడం, ఈ రో ఉంది, కాలం లాగా రాయడం. అర్థమైందా? సో ఇదనమాట. సో మనం ఇన్వర్స్ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే ఇందులో ఒక ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఇన్వర్స్లో అనేది ఏ ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ ఫర్ డెట్ వాల్యూ అనేది ఎప్పుడైతే 0 కాదో అప్పుడే మనకి ఆ ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? 0 కావద్దు, ఏం లేదు, ఇన్వర్స్ అంటే డెట్ వాల్యూ 0 కావద్దు అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ ద డెట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అండ్ రివర్స్ అనమాట. అంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ 0 ఉంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం కదా, దానికి ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ కాదు అన్నమాట. ఓకేనా? అండ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ అన్నమాట. సో ఇది కూడా రివర్స్లో ఇన్వర్స్ చేసుకుంటూ రావడమే, యాజ్ లైక్ ట్రాన్స్పోజ్. అండ్ స్కేలార్కి చేస్తే 1/k ఇంటూ ఏ ఇన్వర్స్ వస్తుంది. అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆర్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు లైక్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అండ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ చేసిన, ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసినా మనకి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది అన్నమాట. సో ఇది కాదు, ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ నుండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకో ఈ దగ్గర నుండైనా అడగొచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ నుండైనా ఖచ్చితంగా క్వశ్చన్ రా. ఓకేనా? సో చూసుకోండి, ఖచ్చితంగా అన్నప్పుడు కొంచెం ఫోకస్డ్గా వినండి. ఓకేనా? ద ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ అంటే తెలుసు కదా, కోఫాక్టర్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ ఎట్లా రాసుకోవాలో తెలుసు కదా. ఎస్. అండ్ ఏ ఇంటూ అడ్జాయింట్ అయితే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ అన్నమాట. సో అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అయితే మనం ఇక్కడ ఏ, ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏ n-2 ఇంటూ ఏ, ఇది అంత ఇంపార్టెంట్ కాదురా. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అయితే హోల్ ఇన్వర్స్ అవుతుంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అయితే హోల్ ట్రాన్స్పోజ్ అయింది, ఏ పవర్ ఎన్ అయితే హోల్ పవర్ ఎన్ అయింది. అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఉందనుకోండి, ఏ పవర్ n-1 అవుతుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి n-1 హోల్ స్క్వేర్, అంటే అడ్జాయింట్లు 2 ఉన్నాయి కదా, అప్ టు n ఉన్నాయి అనుకోండి, n-k అనమాట, అంటే k టైమ్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి. ఓకే, అండ్ ఏ అడ్జాయింట్ ఆఫ్ స్కేలార్ ఇంటూ ఏ వచ్చింది అనుకోండి, k పవర్ n-1 అంటే 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకోండి, ఆర్డర్ ఎంతైతే 3, కానీ ఏంటి 3-1 అంటే k స్క్వేర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ విత్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ నుండి మనకు 1 మార్క్ వస్తుంది అన్నమాట. అదేంటి? ఎస్, ఒక మ్యాట్రిక్స్ తీసుకోండిరా. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవన్నీ కోఎఫిషియంట్ అనమాట. సో ఇదన్నీ కాన్స్టెంట్ అనమాట. సో డెట్ వాల్యూ అనేది డస్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి రా, అప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అయిద్దంట. డెట్ వాల్యూ అనేది 0 కాకుండా ఉంటే దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అవుతుంది అనమాట. అదే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్స్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ అనేది 0 రావాలి. సో మీరు ఈ యొక్క డెట్ చేసుకున్నా, ఓకే, ఈ యొక్క డెట్ చేసుకున్నా, ఈ రెండు వాల్యూస్ డెట్ వాల్యూస్ అనేది 0 వస్తేనే మనం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటాము. సో ఇక్కడ ఇంకేముంది అంటే యూ కెన్ సే హియర్, ఎస్, ఇక్కడ ఏంటి, ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ఏబిసిడి
కే అంటే కాన్స్టెంట్స్ అనమాట. ఇవనేది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది అనేది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనమాట. సో నో సొల్యూషన్ అంటే ఏంటంటే కోఎఫిషియంట్ డెట్ వాల్యూ అంటే దీనికి ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీనికి డెట్ చేసినాం అనుకో, డెట్ అనేది జీరో అయితే అండ్ ఈ యొక్క కాన్స్టెంట్ యొక్క డెట్ అనేది జీరో కాకపోతే దాన్ని మనం నో సొల్యూషన్స్ అని అంటాం అనమాట. సో నా ఇంకా కొంచెం మీకు సింపుల్గా చెప్పాలంటే ఎస్ రా, ఓకే లెట్ మీ టెల్ యూ వెయిట్. ఇదేంటి ఇక్కడ అనుకుంటే ఎగ్జాంపుల్, ఇఫ్ 3x3 మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్టబుల్ అంటే ఇన్వర్స్ చేయడానికి వస్తుంది, దెన్ ఏఎక్స్ ఈక్వల్స్ టు బి హ్యాస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఏంటి, ఏ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబుల్ అంటే ఏంటి, ఇన్వర్టబుల్ అంటే ఎప్పుడు అవుతుంది రా, ఇన్వర్స్ ఎప్పుడవుతుంది, మీన్ డెట్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. నేను చెప్పిన కదా మీకు ఇక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వేర్ వీ హ్యావ్ సమ్వేర్, ఏ ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ అంటే ఇన్వర్టబుల్ అవుతుంది ఎప్పుడంట, ఫర్ డెట్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ చూసుకోండి, డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. సో ఈ క్వశ్చన్ చూద్దాము, సారీ. సో ఎస్ దట్ ఇట్ ఈస్ ఇన్వర్టబుల్ వెన్ ద మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. అంటే డెట్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఎప్పుడు ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, వన్ సొల్యూషన్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అంటే ఏఎక్స్ అనే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇది కాన్స్టెంట్ టర్మ్ మ్యాట్రిక్స్ అనమాట. సో నేను చెప్పాను కదా, డెట్ వాల్యూ అనేది డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే మనకు యూనిక్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటి, ఇన్వర్టబుల్ అనేది ఆల్వేస్ యూనిక్ సొల్యూషన్. సో మనకు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే కోఎఫిషియంట్ ప్లస్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ రా, ఆ యూనిక్ సొల్యూషన్స్ వాటికంటే ఫస్ట్ మనకి ఇవి ఉండే అనమాట, ట్రైవల్ సొల్యూషన్స్, నాన్ ట్రైవల్ సొల్యూషన్స్, నథింగ్ బట్ హోమోజీనియస్. ఓకేనా. సో ఏఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ జీరో ఉండాలి, ఓకేనా, జీరో ఉండాలి. ఓకే, అప్పుడు మనం హోమోజీనియస్ సొల్యూషన్స్ అని అంటాము. అంటే ఏంటి, ఇటు సైడ్ మనకి ఏం కాన్స్టెంట్స్ ఉండొద్దు. ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు జీరో, ఇప్పుడు మైనస్ వై ఉంది కదా. సో అప్పుడు ఏమైతే ఇటు పోతే ప్లస్ వై అవుతుంది, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై అయింది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు జీరో మైనస్, ఓకే, వై ఈ ఎక్స్ పంపిస్తే మైనస్ ఎక్స్ అయింది కదా. సో ఇది అనేది ట్రైవల్ సొల్యూషన్స్ అట. ఏం లేదురా, డెట్ వాల్యూ అనేది జీరో, సారీ, ఒక సొల్యూషన్ ఈక్వల్స్ టు జీరో ఉంటే హోమోజీనియస్ సొల్యూషన్ అనమాట. లీనియర్ ఈక్వేషన్స్, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ఈక్వల్స్ టు జీరో ఇట్ సైడ్ మనకి. సో అందులో టూ టైప్స్, డెట్ వాల్యూ జీరో ఉన్నప్పుడు ఒకటేమో ట్రైవల్ సొల్యూషన్, ఒకటేమో నాన్ ట్రైవల్ సొల్యూషన్ అనమాట. అంటే ఏంటిది, డెట్ వాల్యూ అనేది జీరో ఉందనుకోండి, అది ట్రైవల్ సొల్యూషన్. డెట్ వాల్యూ అనేది డస్ నాట్ డెట్ వాల్యూ అనేది డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఉందనుకుంటా. ఓకేనా. ఇంకా ఫస్ట్ మనకి సొల్యూషన్స్ అనేవి టూ టైప్స్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి, ఏఎక్స్ ఈక్వల్స్ జీరో అంటే కాన్స్టెంట్ ఈక్వల్స్, ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా. సో ఇది అనేది కోఎఫిషియంట్ వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇది అనేది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఆ టర్మ్. ఓకే, ఆ కాన్స్టెంట్ టర్మ్ అనేది జీరో ఉంటే మనం దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాము. అప్పుడేంటి, అప్పుడు చేసినప్పుడు డెట్ వాల్యూ జీరో వచ్చింది అనుకోండి, ఆ ట్రైవల్ సొల్యూషన్. జీరో రాకపోయింది అనుకోండి, జీరో వస్తే నాన్ ట్రైవల్ సొల్యూషన్, జీరో రాకపోతే ట్రైవల్ సొల్యూషన్. కన్ఫ్యూజ్ కాకండి గైస్. సో ఏం లేదురా, ఇక్కడ జీరో ఉండాలి కాన్స్టెంట్ టర్మ్, అప్పుడైతే మనం హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. డెట్ వాల్యూ జీరో రాకపోతే ట్రైవల్ సొల్యూషన్, జీరో వస్తే నాన్ ట్రైవల్ సొల్యూషన్ అని అంటాము. అదే నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ బి అంటే లైక్ కాన్స్టెంట్ టర్మ్ అనేది సంథింగ్ ఈజ్ దేర్ అన్నమాట. లైక్ ఏఎక్స్ ఈక్వల్స్ టు జీరో కాదు, జీరో అయితే హోమోజీనియస్ సొల్యూషన్. బట్ ఇక్కడ ఏముంది, జీరో కాదు కదా, అంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉంది. That comes under non-homogeneous linear equation. Hope you guys are getting clarity on this. సో చూడండి, సో డెట్ వాల్యూ అనేది జీరో కాకుండా ఉందనుకో అప్పుడు యూనిక్ సొల్యూషన్. డెట్ వాల్యూ అనేది జీరో వచ్చిందనుకోండి ఐదర్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్.
అండ్ కన్సిస్టెంట్ సొల్యూషన్ అని కూడా అడుగుతాడు. అది ఎప్పుడంటే ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అనేది హ్యాస్ అట్లా ఒక సొల్యూషన్ ఉందనుకోండి, ఒక్క సొల్యూషన్ అయినా ఉండాలి, ఉంటేనే అట్లీస్ట్ మనం దాన్ని కన్సిస్టెంట్ అంటాము. ఏం సొల్యూషన్స్ లేకపోతే నాన్ కన్సిస్టెంట్ అని అంటాము. ఓకే, సో ఇవన్నీ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ అన్నమాట. లైక్ మీరు చూసుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము అప్కమింగ్లో. సో ఇక్కడ చూసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్నమాట. ఓకేనా. సో బెస్ట్ ట్రిక్ ఏంటి, all the things we are going to discuss. Okay na guys, up to then stay tuned, and if you have any further more doubts, let me know in the comment section. సో ఇప్పటి వరకు అయితే మనం అంతా అయిపోయింది. లైక్ మ్యాట్రిక్సెస్, ఫార్ములాస్, ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అప్ టు దెన్ స్టే ట్యూన్డ్ గైస్.